వైసీపీలో రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు అవకాశం దక్కింది. వీరిలో ఒకరు నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డి, మరొకరు పోల్భైన్ అనిల్ కుమార్ యాదవ్. వీరిద్దరికీ అవకాశం దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వ్యూహాలలో రాజకీయపరమైన అంశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటున్నా ప్రస్తుతం వీరిద్దరూ వివాదాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ రాజకీయ సలహా కమిటీలో స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసుల నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం కోర్టులను అభ్యర్థిస్తూ తిరుగుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో కాకానిపై కేసులు పెట్టడంతో ఇరుకున పడిందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గం సమన్వయకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాకాని కేసులపై స్పందించారు. అయితే ఈ కేసుల వ్యవహారంలో నెల్లూరు జిల్లాలోనే ఉంటూ అసలు పట్టి పట్టినట్టు ప్రస్తుతం నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డి వ్యవహరిస్తుండగా, ఎన్నికల అనంతరం అసలు జిల్లాలో మాజీ మంత్రి పోల్భైన్ అనిల్ కుమార్ యాదవ్ కనిపించలేదు. కాకాని కేసులపై అస్సలు స్పందించలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ వ్యవహారంలో నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అసలు ఈ కేసులు ఎలా పెడుతున్నారు? అక్రమ కేసులంటూ మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, కిలివెట్టి సంజీవయ్య, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిక మురళీలు స్పందించారు. వీరితో పాటు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కాకానీకి సంఘీభావంగా నిలిచారు. అయితే ప్రస్తుతం పిఎసి సభ్యులుగా ఎన్నికైన నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డి, పోల్భైన్ అనిల్ కుమార్ యాదవ్లు ఎలాంటి మద్దతు పలకలేదు. దీంతో కాకానీపై కేసులు సక్రమమంటారా, అక్రమమంటారా అన్న వైఖరి ఈ ఇద్దరు నేతలు తెలపకపోవడంతో వైసీపీలోనే కాకాని అభిమానులు వీరి వైఖరి అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. అయితే ఈ ఇద్దరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఎసిలో అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరిని రాజకీయంగా యాక్టివ్ చేయాలన్న భావనలో ఇది జరిగి ఉండొచ్చని పరిశీలకుల అంచనా.